వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై క్రాంతి అనే 30 ఏళ్ల ఓ కామాంధుడు అత్యాచార యత్నం చేశాడు. చిన్నారి తెల్లవారుజామున 4 గంటలకి బాత్రూమ్ లోకి వెళ్లగా అదే బాత్రూమ్ లోకి వెళ్లాడు. వెంటనే చిన్నారి అనవడంతో బాత్రూమ్ వద్దకు వెళ్లిన తల్లి చేరుకోగా తల్లిని తోసేస్తూ బాత్రూమ్ లో నుంచి పరిగెత్తాడు. నిన్న సాయంత్రం మళ్లీ నగరానికి రావడంతో ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం ఆదివారం అర్ధరాత్రి ఘటన జరగగా నిందితుడు ఆ రోజు నుండి పరారీలో ఉండి నిన్న సాయంత్రం మళ్లీ నగరానికి రావడంతో ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు జీహెచ్ఎంసీలో వర్కర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. నిన్న రాత్రి వచ్చి నిందితుని తరపు కుటుంబ సభ్యులు కూడా అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము బతుకు తెరిగి ఇక్కడికి వచ్చాం సార్. బతుకుతానికి మా 4 పిల్లలు వేసుకొని మేము ఇచ్చాం. వస్తే మేము ఇల్లు మా రూమ్ కోసం ఎత్తుకుంటుంటే ఇంటి పక్కన వాళ్ళందరూ ఏరియా వాళ్ళందరూ మా బట్టలు ఏం లేకపోతే పిల్లలకి అందరూ గిన్నెలు బట్టలు బియ్యం అలా ఇస్తా ఉన్నారు. మా పిల్లలకి ఇస్తా ఉన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్నలు గిన్నెలతో వండుకొని తిన్నాం. 2 రోజుల దాకా ఉన్నాం. మేము ఉంటే రూమ్ దొరికింది అద్దె. కానీ మా ఆయన అప్పుడు తాపానికి వెళ్ళి సంపాదించిన 500 తాపానికి వెళ్ళిన వాళ్ళు ఆ రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకుని మేము ఇప్పటికో 15 రోజులు అయింది. మా ఆయన పల్లీలు అమ్ముతా ఉంటారు. రోడ్ల మీద తోసుకొని అమ్ముతా ఉంటారు. అప్పటికి మాకు ఇంకా ఏమీ లేవు. ఎవరేం మాకేం పెట్టడం మాకు ఎవరేం చేయలేదు సార్. మేము ఇంటి పక్కన వాళ్ళు సామాను గమనిస్తే అయ్యే వండుకొని తింటా ఉన్నాము. ఇంకా ఆదివారం రోజు మా పిల్ల ప్యాస్ కానీ వెళ్తా ఉంది బాత్రూమ్ లోకి. ఆయన వెళ్తా నేను చూడలేదు కానీ అదే బాత్రూమ్ నుంచి వచ్చి నన్ను నెట్టుకొని మరి వెళ్ళిపోయారు. మా అమ్మాయి ఉంది ఆ బాత్రూమ్ లో. నా కూతురు ఎలా ఉందో ఏ బట్ట లేకుండా ఉందో అన్ని చెప్పారు. మా అమ్మాయికి పసి తీసుకొచ్చి పెట్టారు. మేమంతా పేదవాళ్ళు లేని వాళ్ళని మా పిల్లలు మేము బాగానే చూసుకుంటాం. మాతోనే మేము ఉన్నాం. కానీ మా పిల్లల్ని ఇలా చేశారు. ఆడేం బొక్కలోకి వెళ్ళి కూర్చోబెట్టారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకైనా ఆడొచ్చిందేమో మంగళవారం పూట వచ్చారు. నైట్ పూటల మంగళవారం పూట సాయంత్రం 6 గంటలకు వచ్చిన తర్వాత ఇవాళే కంప్లైంట్ ఇచ్చాం. వచ్చింది రాత్రిపూట వచ్చారు. రాత్రిపూట వచ్చి మామే పెత్తనం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ మగోళ్ళందరూ ఎలా చేశారు, మా ఓడి ఎలా గిల్లారు, అలా చేశారు. ఆడదాని మీద మగోళ్ళు వచ్చి పెత్తపు చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల పిల్ల 4 సంవత్సరాల పిల్ల తాగి ఫుల్ తాగేసి తల్లి ఏదో పిల్ల మీద తెలియదు పచ్చకావులు పట్టినట్టు వెళ్ళారు. నా కొడుకు పిల్లగాడికి పిల్ల చూపిస్తుంది కూడా మనిషితో సహా చూపిస్తారు. పిల్లల్ని బెదరు కొట్టేసేసేస్తారు. నా కొడుకులు పిల్లల్ని బెదరు కొట్టేసేసేస్తున్నారు. మేమేదో బతుకు తెలిగేదో వస్తే ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఇలా చేసుకోవాలని ఎవరికేం రూల్ లేదు. వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు కారుకుంటే అదే పని చేస్తారో మాకు తెలియదు. కానీ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో అందరూ వచ్చారు. మేము బతుకు తెరుగు ఇలా వచ్చాం. మాకేమి ఆస్తులు లేవు, కోటలే ఏమీ లేవు. మా పిల్లలే మాకు ఆస్తులు. మేము కన్నా మేము పెంచుకుంటాం. పక్కన వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఆ రోజు జరిగిన 4 గంటల పిల్ల ప్యాస్కొని వెళ్ళిన బాత్రూమ్ లోకి. ఆయన వెళ్ళారు. అదే రూమ్ లోకి వెళ్ళారు. బాత్రూమ్ లోకి ఆయన వెళ్తా నేను చూడలేదు. పిల్ల కేక అయ్యాం కానీ నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను. నీళ్ళు తీసుకెళ్లే పని నీళ్లు వదిలేసి పిల్లకాడికి వెళ్ళిపోతే పిల్ల ఉంది. ఆయన నన్ను నెట్టుకొని మరి వెళ్ళిపోయారు. నెట్టుకొని వెళ్ళిపోతే పిల్ల అల్లారిపోయింది. నన్ను నెట్టుకొని పిల్ల లోపల తీసుకొని వస్తే ఆయన అసలు మనిషి లేరు. మేము వచ్చింది ఇక్కడ బతు తిరిగి వచ్చి అసలు మాకు ఇలా అవుతారు మాకు తెలియదు సార్. మాకు ఇలా అవుతారు మాకు తెలీదు. తెలియపోతే ఆయన అసలు కంటికి కనపల్లా. మా కంటికి కనపల్లా. అడుగుతున్నావు అని మేము చూస్తున్నాం. కంటికి మాత్రం కనపల్లా. వాళ్ళ కంటికి మాత్రం మాకు కనపడలేదు. ఆయన అడుగుతాం చూసాం కానీ ఆ లోళ్ళు అందరూ మీదకి వచ్చి మా ఓడి ఇలా అంటారు మంచోరు బుద్ధోరు అని సబ్టికి తెలుస్తున్నారు అందరూ. మేము మాకు తెలిసింది నిన్నే వచ్చారు సాయంత్రం పూట. ఇగో లోపల వేసారు పోలీసులు. చూస్తామమ్మా పట్టుకుంటే ఆయన జైలుకి పంపిస్తామని చెప్తున్నారు. లోపలికి మా అమ్మని కూడా హాస్పిటల్కి పంపిస్తాము చూపిస్తాము అని చెప్పారు. పిల్ల అయితే అల్లారిపోయి తిని తినగా ప్యాస్ కళ్ళగా పిల్ల అల్లారిపోతుంది. కరుపు కోత ఏంటో తల్లి 9 నెలలు మోసి భూమి మీద తీసుకొచ్చిన ఆ తల్లిని నా కూతుర్ని ఇలా చేశారు. వాళ్ళు కన్నీని కాదు, వాళ్ళు చుట్టం కాదు, పక్కం కాదు. మాకు అసలుకి వచ్చి మేము రోడ్డు మీద వాళ్ళు ఇచ్చిన సామాన్ అంతా ఇంట్లోకి వెళ్ళి కాలనీ వాళ్ళు మంచిగా చేసుకుంటే మంచిగా చేశారు. ఆడు ఫుల్గా తాగేసి నా కూతురు జోలికి వెళ్ళాడు. చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప. వాళ్ళకి అక్కయ్యలు చెల్లెలు ఎవరైనా ఉంటే ఇలానే చేస్తారు. న్యాయం ఎవరు చేస్తారు మాకు చెయ్యండి. మమ్మల్ని కాలనీ వాళ్ళు తీసుకొచ్చారు. మమ్మల్ని హాస్పిటల్ కూడా మమ్మల్ని కాలనీ వాళ్ళు తీసుకొని మాకు న్యాయం ఎలా న్యాయం చేస్తారు? ఆ పిల్లగారి నుంచి చేస్తారు, అబ్బాయి చేస్తారు, మా చేస్తారు. న్యాయం ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. ఎవరు చేస్తారు? మాకు న్యాయం చేయండి. మా పిల్లకి ఇలా అయ్యింది. మేము చెప్పాం. రిపోర్ట్ కూడా ఉంది. మా కారు రిపోర్ట్ సారి గారికి కూడా ఇచ్చాం.
ఆయన అడిగితే ఆయనే చెప్తారు. ఏ పిల్లని చూసారో బాత్రూమ్ లో అన్ని బట్టలు లేవని స్వస్థగా చెప్తున్నారు. బట్టలు మా పిల్లలకి సీఎం సార్ అయినా ఎవరైనా మీకు వాకోట్లైన అందరూ అంటూ ఉంటారు. బతుకు తిరిగి వచ్చిన ఇలా చేస్తాం కాదు. అందరూ మీడియా చూసిన వాళ్ళందరికి టీవీ ఏమైనా జాలికి దైనా కన్నుస్తే వస్తే వచ్చి న్యాయం చేయండి. ఎవరు న్యాయం చేస్తారు? సీఎం సార్ అయినా చూస్తే వచ్చి న్యాయం చేయాలి. మాకు ఇది స్వస్థ పడి మేము స్టేషన్ కారే ఉంటున్నాం. నేనైతే ఏం చేయలేదు అని అంటున్నాడంట. ఆ తల్లి వెళ్ళే పాటికి ఆ తల్లిని గుద్దుకొని పారిపోయాడంట. పిల్లడు పారిపోయి రాత్రి వచ్చాడు. మేము వెళ్ళి రాత్రి అడిగితే వాళ్ళందరూ మమ్మే పోటాడుతున్నారు. మగవాళ్ళు సార్ తాగుండి మగవాళ్ళు కిందకి ఇచ్చాడా పైనకి ఇచ్చాడా మీ పిల్లని అని అడుగుతున్నారు. తాగుండి మగవాళ్ళు అయితే తాగి ఉండి మగవాళ్ళు కిందకి ఇచ్చాడా పైనకి ఇచ్చాడా అదే ప్రకారం వాళ్ళ అక్కల చెల్లెలు వాళ్ళ పిల్లలు జరిగిద్ది. వాళ్ళు ఊరుకుంటారా సార్? వాళ్ళ లేని వాళ్ళు సార్ బతుకు తెరుగు వచ్చారు 4 పిల్లలు సార్. మేము బట్టలో అంటులు మేము ఇస్తే వాళ్ళు బతుకుతున్నారు. ఆ అబ్బాయి టాపీ పనికెళ్ళి రూమ్ కిరాయి తీసుకుని 20 రోజులే పనికెళ్ళింది. ఇవాళకి 2 రోజులేమో వాళ్ళు వచ్చి అంతే. ఇన్ని సంవత్సరాలేమో కాల మాకు జరిగింది అది సార్. మరి ఏం న్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేయండి సార్. అర్థమవుతుంది. సీఎం సార్ దయచేసి పిల్లలకి న్యాయం చేయాలి. తల్లిదండ్రుల విషయం వదిలిపెట్టండి. చిన్న పిల్లలు సార్ పసిగుడ్లు ఏం చేశారు సార్ వాళ్ళని?